ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువు గారు అంజనం వేసి మీ సమస్య ఏదైనా సరే ఫోన్ ద్వారా 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు ఎంతగానో ఇష్టపడిన బంధం నిన్ను బాధించింది అని, నిన్ను అర్థం చేసుకోలేదు అని, నీకు దూరం అయిపోయింది అని ఎంతగానో బాధపడుతున్నావు కదమ్మా. అసలు ఎందుకు బాబా ఇలాంటి బంధాలకి ముడివేస్తావు అని అనుకుంటున్నావు కదా. అన్నీ కూడా చెబుతాను విను తల్లి. నీ సమస్యలన్నిటికీ కూడా, నీ మనసులో మెదిలే ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెబుతాను. చూసిన వెంటనే ఏడుకొండల స్వామిని తాకు తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం ఏదో తెలియని కొత్త సందేశం అయితే తీసుకువచ్చారండి. మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఏడుకొండల స్వామిని తాకండి. తల్లి, నీకోసమే ఒక మంచి శుభవార్త తీసుకువచ్చానమ్మా. అది ఏమిటి అనేది నేను చెప్పేది, నీ సాయి తండ్రి చెప్పేది జాగ్రత్తగా మనసారా విను. తొందరపడి నెట్టివేయకు. బాబా ఎప్పుడూ ఇలాగే చెబుతారు అని అనుకోవద్దు. నీ సాయి తండ్రి మాటలు మనసారా నింపుకుని ఆలోచిస్తున్నావు కదా. నువ్వు ఇలా అనుకుంటున్నావు కదమ్మా. బాబా నీతో ఎన్నో చెప్పాలి అని అనుకుంటున్నాను. మీరు ఎంత చెబుతున్నా సరే నా మనసుని నా ఆధీనంలో ఉంచుకోలేనంతగా అటువంటి పరిస్థితుల్లో ఉండిపోతున్నాను. నిజం చెప్పాలి అంటే నా పరిస్థితి అంతా కూడా నీకు తెలుసు బాబా. నా మనసులోని బాధ అంతా కూడా నీకు కాకపోతే మరెవరితో చెప్పుకోవాలి. ఒకవేళ నేను నీతో చెప్పుకోలేకపోయినా ప్రతిదీ కూడా నీకు తెలుసు కదా. ఎందుకంటే ఎప్పుడూ కూడా నువ్వు నా మనసులో కొలువై ఉంటావు. నా మనసులో ఉన్నది ప్రతిదీ కూడా నీకు తెలుసు. అందుకే నేను ప్రతిదీ కూడా ప్రత్యేకంగా నీతో చెప్పాలి అని నేను అనుకోను. సరే తండ్రి, ఇది నువ్విచ్చిన జీవితమే కదా. నువ్వు ఎలా ఆడమంటే అలా ఆడుతాం. నాకు అలవాటైపోయింది. అందరినీ అసలు జీవితంలోకి ఎందుకు వచ్చేలా చేస్తావు? వారు మనకి చాలా మంచితనంతో, మనకి ఎటువంటి బాధ లేకుండా ప్రవర్తిస్తారు. బంధాలు, వాటి విలువ తెలియని వారే జీవితంలో మనకి పరిచయం అవుతారు. అలాంటి వారిని వదిలిపెట్టుకోవాలి అని అనుకున్నా కూడా వద్దు అనే పరిస్థితులు మన చుట్టూ కూడా ఏర్పడతాయి. ఎక్కువగా నమ్మి సర్వం కోల్పోతేనే గాని జీవితం అంటే ఏమిటో తెలియదు. తెలిసి తెలియని తప్పులు చేస్తూ మనం తెలుసుకోలేకపోయామే అని తర్వాత మనకి తెలుస్తుంది. తర్వాత నా అనేవారు లేక, ఆ బాధని ఎవరితోనూ చెప్పుకోలేక, ఆ బాధని ఎవరికీ కూడా వ్యక్తం చెయ్యలేక ఎంతగానో నరకం చూస్తున్నాను తండ్రి. ఆ బాధను ఎవరితో చెప్పాలో, ఎవరితో చెప్పకూడదో కూడా నాకు తెలియటం లేదు తండ్రి. నన్ను బాధపెట్టిన వారిలో మార్పు రావటం అనేది అసంభవం. పూర్తి గుణగణాలు అర్థం చేసుకునేసరికి పూర్తిగా నేను మునిగిపోయాను. నన్ను ఒక కీలుబొమ్మ చేసి ఆడుకున్నారు. నేను ఒక కీలుబొమ్మలాగా మారిపోయాను. ఎటూ తేలలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో నా మీద నాకే కోపం కలుగుతుంది. మరి గౌరవం ఇవ్వనటువంటి, అర్థం చేసుకోనటువంటి బంధాలతో మరి ఎందుకు తండ్రి ముడిపెడుతున్నావు? నిన్ను అడుగుతున్నాను సాయి. బ్రతకలేనటువంటి పరిస్థితి నాది. ఇలాంటి పరిస్థితి నాకు ఎందుకు కల్పించావు బాబా అని నిన్ను అడుగుతున్నాను. నిజం చెప్పాలి అంటే ఇష్టం లేని బ్రతుకుతోటి, భారమైనటువంటి బ్రతుకుతోటి పోరాడవలసి వస్తూ ఉంటుంది.
బిడ్డల కోసమైనా ఈ జీవితాన్ని పోరాడక తప్పటం లేదు. నాకు కావలసింది బంధాలకు ఇలువ ఇచ్చుకుంటూ, ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ, ఒకరి కష్టంలో మరొకరు పాలు పంచుకుంటూ, తోడుగా ఉంటూ, మనశ్శాంతిని పంచడమే తండ్రి నేను కోరుకునేది. నాకు మనశ్శాంతి తప్ప అన్నీ ఉన్నాయి. కానీ ఏం సుఖం? ఏమి లాభం? మనసుకి అసలు ప్రశాంతతే లేని జీవితం వ్యర్థం కదా! ఇలా అయితే ఎలా తండ్రి? మనసుకి ఏమాత్రం కూడా సంతోషం లేదు. జీవితమే వ్యర్థమైపోయింది బాబా అని అనుకుంటున్నావు కదమ్మా! చూడు తల్లి, నీకు నువ్వుగా అన్నీ కూడా చేతులారా చేసుకుని, ఇప్పుడు నీ బాబాని నిందించటం సజావుగా ఉందా తల్లి? ఇప్పుడు నువ్వు నన్ను అడగవచ్చు, బాబా అందుకే కదా ఇప్పుడు నేను నీతో ఏమీ చెప్పుకోలేకపోతున్నాను. అలాగే నేను నీకు ఏదైనా చెప్పాలి అనుకుంటే చాలా భారంగా బాధగా ఉంటుంది. నీ ఒడిలో కాసేపు పడుకుని కన్నీరు కారుస్తూ లోకాన్ని మైమర్చిపోవాలి అని అనిపిస్తుంది. అసలు నేను ఈ సంతోషమే లేని ఈ జీవితాన్ని ఎందుకు గడుపుతున్నాను? సంతోషమే లేని జీవితాన్ని నాకు ఎందుకు పరిచయం చేశావు తండ్రి? అనుక్షణము కూడా ఆ ఆలోచనలతోటి, వారి పెట్టినటువంటి సమస్యలతోటి, వారి సూటీపోటీ మాటలతోటి ప్రతి క్షణము కూడా నరకం అనుభవించేటటువంటి పరిస్థితిని ఎందుకు తీసుకువచ్చావు తండ్రి? నేనుగా ఆలోచించుకుంటూనే ఉంటాను. ఏమీ చెయ్యలేని పరిస్థితి. అంధకారంలో మునిగిపోయి ఉన్నాను. ఈ సమాజంలో నన్ను నేను రక్షించుకోవటం చాలా కష్టం కాబట్టి, ఏమీ చేయలేనటువంటి ఈ దౌర్భాగ్య జీవితాన్ని ఏదో గడిచిపోతుందిలే అని అనుకుంటూ బ్రతుకుతున్నాను. బాబా నీతో చెప్పాలి అని ఎన్నో రోజులుగా అనుకుంటున్నాను. నా జీవితంలో ఏం జరుగుతుందో, నా మనసులో ఎంత బాధ ఉందో తండ్రిగా నీకు పూర్తిగా అర్థమవుతుంది అని నేను కూడా నీతోటి ఏమీ కూడా చెప్పుకోలేకపోతున్నాను తండ్రి. కానీ నీ ముందు కూర్చుంటే చాలు తండ్రి, మనసు కాసేపైనా సరే ప్రశాంతంగా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఇదిగో నా సమస్యలన్నీ కూడా నీతోటి ఇలా విన్నవించుకుంటాను. నువ్వు అడిగినటువంటి సమస్యలకి నీ బాబా తండ్రి చెప్పేటటువంటి పరిష్కారం పూర్తిగా వినమ్మా. అప్పుడే నీకు ఆలోచించేటటువంటి జ్ఞానం, ఆలోచించేటటువంటి శక్తి వస్తుంది. అప్పుడు నీ మనసు అనేది కుదుట పడుతుందమ్మా. కష్టాలు రావటం అనేది అందరికీ కూడా సహజమే. కానీ ఆ కష్టాలను ఎలా నిలబడి తట్టుకున్నాము అనేది కూడా ముఖ్యం కదా! ఎప్పుడూ నిన్ను వెనక్కి లాగేలా చేస్తాయి కష్టాలు అనేవి. ఎప్పుడూ నువ్వు ముందుకు వెళ్ళేలాగా, నీకు తోడుగా కానీ ఉపయోగకరంగా కానీ ఉండవు. అవి ఏవైనా కావచ్చు, ఆర్థిక పరిస్థితులైనా కావచ్చు, కుటుంబంలో ఏర్పడే పరిస్థితులైనా కావచ్చు, కారణం ఏదైనా కావచ్చు, అవి మాత్రం మనల్ని కిందకి పాడేయాలనే చూస్తూ ఉంటాయి. అప్పటి వరకు మనతో ఉన్నవారు, మన చుట్టూ ఉన్నవారు మనల్ని ఎప్పటికీ కూడా విడిచిపెట్టకుండా శాశ్వతంగా నీతోనే ఉంటాను అనే మాట ఇస్తారు. కానీ ఒక్కసారి నీ జీవితంలోకి కష్టాలు వచ్చినప్పుడు వారందరూ కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి వారు ప్రేక్షక పాత్రను వహించటానికి ఉంటారు తప్ప, నిన్ను ఎప్పుడూ కూడా నీ మనసు కుదుటపడే విధంగా వారి ప్రవర్తన అయితే ఉండదు తల్లి. నిన్ను ప్రశాంతమైన వాతావరణంలోకి తీసుకువచ్చేటటువంటి ప్రయత్నం అయితే ఎవ్వరూ చేయరు. వారు ఏమైనా మనకి కావలసిన ప్రేమని అందిస్తారేమోనని మనం ఎంతో ఆశగా ఎదురుచూస్తాం. అది నిజ జీవితంలో ఎప్పుడూ ఉండదు. మీరు కోరుకునే విధంగా అస్సలు ఉండదు. జీవితంలో నేను ఏదీ కూడా పొందలేనేమో, లేదంటే నాకు కావలసిన ప్రేమను, గౌరవాన్ని, ఏదైనా సరే ఇంతటితో నా జీవితం ఇంతే అనే నిర్ణయానికి వస్తారు. చూడు తల్లి, ఒకే ఒక్కసారి ఓపిక తెచ్చుకుని నీ ఆలోచన విధానాన్ని మెరుగుపరుచుకో. ఈ జీవితం నాకు నేనుగా సృష్టించుకున్న జీవితం అని నీ మనసుకి నువ్వు నచ్చచెప్పుకో. అలాంటి ప్రయత్నం చేయి తల్లి. సమస్య నుండి బయటపడకపోవచ్చు, కానీ ఆ ఆలోచన నిన్ను బలంగా నిలబడేలా చేస్తుంది. ఆ ఆలోచన నీ మనసుకి ప్రశాంతత కలిగించి ఎన్నో మంచి మంచి ఆలోచనలను తీసుకువస్తుంది. విలువ ఇవ్వటం లేదు అని, అలాగే నిన్ను ఎవరూ అర్థం చేసుకోవటం లేదు అని, నీకు సరైనటువంటి ప్రేమను అందించటం లేదు అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు తల్లి? నిన్ను నువ్వుగా ప్రేమించుకో.
నిన్ను నువ్వుగా అర్థం చేసుకో. నిన్ను నువ్వు గౌరవించటం నేర్చుకో. అలా పట్టుదలగా నిలబడటం నేర్చుకో తల్లి. ఆత్మవిశ్వాసంతో నిన్ను నువ్వు ముందుకు నడిపించుకునేలా చేసుకో. అలాగే నీ బిడ్డలపై ప్రేమగా ఉండు. వారితో ప్రేమగా ఉంటూనే వారు కూడా నిన్ను అర్థం చేసుకునే విధంగా పరిస్థితిని ఏర్పరచుకో. నిన్ను ఎవరైతే దూరం పెట్టాలి అని చూస్తున్నారో నువ్వు కూడా వారిని దూరం పెట్టు. అలాగే వారి ఆలోచనలను వారిని పూర్తిగా దూరం పెట్టేసేయ్. అప్పుడే నువ్వేమిటో వారికి అర్థమవుతుంది. నీ విలువ ఏమిటో తెలిసి వస్తుంది. నువ్వు ఎంత కష్టపడుతున్నావో, వారి కోసం ఎంత ఆలోచిస్తున్నావో, అలాగే వారి గురించి ఎంతగా ప్రార్థిస్తున్నావో నాకు బాగా తెలుసమ్మా. అలా నీ మనసుకి కష్టం కలిగినప్పుడు ఎందుకు తల్లి నీకు నువ్వు మాత్రమే అంత సతమతమైపోతున్నావు? ఎవరైతే నిన్ను పక్కన పెట్టాలి అని చూస్తున్నారో నువ్వు కూడా వారి గురించి ఆలోచించకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకో. ఇవన్నీ కూడా కర్మ ఫలితంగా ఏర్పడినవే అని అర్థం చేసుకో. నీ మంచి కోరి చెబుతున్నానమ్మా. మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. కాబట్టి ప్రతినిత్యము కూడా భగవంతుని యొక్క ధ్యానంలో ఉండు. అలాగే నీ మనసుకు నచ్చేటటువంటి భక్తి గీతాలను ఆలకిస్తూ ఉండు. మంచి మంచి పుస్తకాలను చదువుతూ ఉండు. అలాగే బిడ్డల పట్ల ప్రేమతో ఉండు. మనసుని పాడు చేసుకునే విధంగా ఎక్కువ ఆలోచనలకి గురికావద్దు తల్లి. అలాగే నీ కోపాన్ని అదుపులో ఉంచుకో అమ్మా. ఇంతకన్నా నీ మనసుకి ప్రశాంతత కలిగించే మాటలను ఈ బాబా చెప్పలేడు. నిజంగా శక్తిని, ఉనికిని, నీకు పోరాడేందుకు ఓపికని ప్రతినిత్యము కూడా నీ బాబా తండ్రి నీకు ఇస్తూనే ఉన్నాడు. ఎంతటి సమస్య, ఎంత కష్టం వచ్చినా సరే, ఎంత ఆవేదన వచ్చినా సరే, ప్రతిరోజు కూడా బాబా నువ్వే దిక్కు అని నన్ను ఎంతగానో వేడుకుంటావు కాబట్టి నీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం అనేది తీర్చబడి ఉంటుంది తల్లి. ప్రతిరోజు కూడా నాకు వచ్చిన సమస్యలను మీ దగ్గర విన్నవించుకుంటున్నాను కదా తండ్రి. ప్రేమకి, భక్తికి నువ్వు దాసుడివి అని అనుకున్నాను. నా మదిలో ప్రేమ స్వరూపుడిగా మిగిలిపోయావు అని అనుకున్నాను. ఆర్తితోటి అర్థిస్తున్నటువంటి నీ భక్తురాలిని ఇప్పటికీ కూడా నువ్వు కరుణించకపోతే ఎలా సాయి తండ్రి అని నువ్వు అడిగినటువంటి ప్రశ్నకి నీ బాబా తండ్రి చెప్పేటటువంటి సమాధానం ఆలకించమ్మా. ఎందుకు తల్లి ఇంతలా ఆలోచిస్తున్నావు? ఆలోచించి ఆలోచించి నీ మనసులో అపనమ్మకాన్ని చోటు చేసుకున్నావు. నాపై నీకు అంత అపనమ్మకం ఉన్నప్పుడు మరి ఎందుకు తల్లి నన్ను ప్రశ్నిస్తున్నావు? నువ్వు ఏదైనా ఒక పనిని ఎంచుకున్నప్పుడు బాబా ఇది నాకు చేసిపెట్టు అని నువ్వు మరీ మరీ నన్ను అడిగినప్పుడు నీ కోరిక తీర్చకుండా నేను లేను కదమ్మా. కావాలంటే ఒక్కసారి నువ్వు పూర్తిగా ఆలోచిస్తే నీ సాయి తండ్రి ఏమిటో నీకు పూర్తిగా అర్థమవుతుందమ్మా. జీవితం కానీ, విధి కానీ, నీకు వచ్చిన పరిస్థితి కానీ, నీకు వచ్చిన ఫలితాలు కానీ, నీ చుట్టూ ఉన్న వ్యక్తులు కానీ, ఇవన్నీ కూడా నీకు వ్యతిరేకంగా ఉన్న సమయంలో కూడా మీకు తోడుగా నేను నిలబడ్డాను. రుణం తీర్చుకోవటానికి బంధువులే, రక్త సంబంధీకులే అవసరం లేదు. ఎవరికి రుణం తీర్చుకునే అవకాశం ఉంటుందో వారికి మన సహాయం వెళుతుంది.